ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. లూకాసు వార్త 9వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. అలాగు చేసి వారు అలాగున చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించెను. జనసమూహములకు వడ్డించుటకై వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మత్తయి సువార్త 14వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందామా. 14 అధ్యాయం 17-18 వచనాలు మత్తయి సువార్తలో. ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేవని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. గమనించండి, అక్కడ ఫిలిప్పు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మన దగ్గర ఉన్నవి ఎంత ఉన్నాయంటే కేవలము 5 రొట్టెలు. ఎన్ని రొట్టెలు అంటండి? కేవలము 5 రొట్టెలే మన దగ్గర ఉన్నవి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా. 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండి. యేసు ప్రభు వారు ఈ అద్భుత కార్యం జరిగించే సమయంలో పురుషులు ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఎలాగ ఉన్నారు ఒకసారి చూసుకోండి. ఒక బ్లాక్లో పురుషులు అంటే 3 బ్లాకుల్లో స్త్రీలు ఉన్నారు. అవునా? అంటే 3 రెట్లు 5 3 15,000 మంది స్త్రీలు ఉన్నారు, 5,000 మంది పురుషులు ఉన్నారు. మరి పిల్లలు ఉన్నారుగా, సండే స్కూల్ పిల్లలు మొత్తం 25,000 మంది వేసుకోండి. ఎన్నుండి 25,000 మంది ప్రజలుంటే రొట్టెలు ఎన్నుండయి? 5. అందుకని ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా మన దగ్గర కేవలం 5 రొట్టెలు ఉన్నాయి, ఇవేం సరిపోతాయి? కేవలం మన దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇవేం సరిపోతాయి? 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, ఇవేం సరిపోతాయి? ఎలీషా దగ్గర పనివాడు కూడా ఏమన్నాడు? దైవజనుడా, ఇంతమందికి ఇవి ఏం సరిపోతాయి అన్నాడు కదండి. 100 మంది ఉన్నారు, 20 రొట్టెలే ఉన్నాయి. ఇప్పుడు ఎలీషా దగ్గర రొట్టెలు ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ యేసు ప్రభువు దగ్గర రొట్టెలు ఎక్కువ ఉన్నాయా? ఒక రకంగా ఎలీషా దగ్గరే రొట్టెలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? అక్కడ ఉన్న జనాభా ఏమో 100 మంది, ఉన్న రొట్టెలేమో 20. కానీ యేసు ప్రభు వారి దగ్గర ఉన్న జనాభా ఏమో 25,000 మంది, ఉన్న రొట్టెలేమో 5 రొట్టెలు ఉన్నాయి.
మన జీవితంలో కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. మన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు అంటే గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. మీ బిడ్డల జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ గొప్ప కార్యాలు చేయాలంటే మనం అనుకుంటున్నాం మా దగ్గర ఉన్నది కొంచెమే కదా. దేవుడు నీకు ఒక మంచి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంత ఖరీదులో ఇల్లు కావాలని కోరుకుంటున్నారు? మీరు ఎంత ఖరీదుతో ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నారు? ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే నేను ఎంత ఖర్చుతో ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మీ మనసులో ఎంత ఖరీదు? 20 లక్షల, 40 లక్షల, 50 లక్షల, ₹1,00,00,000? ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు ఎంత ఉంటుంది? ఒక 50 లక్షలు ఉంటుంది, లేకపోతే ఒక 70 లక్షలు ఉంటుంది, లేకపోతే 80 లక్షలు ఉంటుంది, లేకపోతే ₹1,00,00,000 ఉంటుంది కదా. మీరు ఏ ఖర్చుతో కొనాలనుకుంటున్నారు? మీ విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. ఒక స్థలం కొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది సుమారు? మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాటు ₹1,00,00,000తో నేను ఒక అపార్ట్మెంట్లో తీసుకోవాలని అనుకుంటున్నాను అని మీరు చెప్పగలిగితే మీ విశ్వాసం ₹1,00,00,000 దాకా ఉంది. దేవునికి స్తోత్రం అండి. మీ విశ్వాసం ఎంతవరకు ఉందండి? ₹1,00,00,000 దాకా ఉంది. మరి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనాలి, కానీ నా దగ్గర ఉన్నది ఎంత? నెల జీతం ఎంత? ఏమండి, నెలకి మిగిలేది ఎంత? జీతం కాదు, మిగిలేది ఎంత నెలకి కదా. మరి ఇవి ఏ పాటివి? నాకు నెలకి 50,000 వస్తున్నాయి, నెలకి 20,000 వస్తున్నాయి, నెలకి 30,000 వస్తున్నాయి. మరి నేను ఆ ఇల్లు కొనుక్కోవడానికి నా దగ్గర ఉన్నవి ఇవి ఏ పాటివి? మనకు వచ్చే ప్రశ్న ఇదే ప్రశ్న కదండి. మనం మన బిడ్డల్ని చదివించాలని కోరుకుంటున్నాం, కాలేజీలో జాయిన్ చేయాలి, లేకపోతే ఇంకా స్కూల్లో జాయిన్ చేయాలి, లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు ఫీజు ముందుగానే తెలియజేసేయాలి. ఇదిగో ఫీజు మొత్తం 50 లక్షలు. మన ఎల్కేజీలో అడ్మిషన్ తీసుకుంటానికంట ఒకటి చెబుతున్నారు, ఎల్కేజీలో జాయిన్ చేయడానికంట సంవత్సరానికి ₹1,00,000 ఫీజు అంట. ఏ క్లాస్ అది? ఇంకా ఫస్ట్ క్లాస్లోకి రాలా. ఏ కేజీ అది? ఎల్కేజీకి ₹1,00,000. ఏంది అంటే ఆ స్కూల్ పేరు ఇంటర్నేషనల్ స్కూల్. స్కూల్ పేరు ఇంటర్నేషనల్ స్కూల్. దానికి ₹1,00,000 ఫీజు అంట. మరి ఎల్కేజీ నుండి పీజీ దాకా లెక్కేసుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు అయ్యేదో కదా. అంత ఫీజు ఉంది. అంత ఫీజు ఖర్చు మనం పెట్టుకోవాలంటే మన దగ్గర ఉంది ఎంత కదండి. మనం ఆలోచించేది ఏంటంటే మన దగ్గర ఉన్నది ఎంత, మన దగ్గర ఉంది ఎంత. ఏ పనికైనా సరే ఒక సైకిల్ కొనుక్కుందాం అనుకున్నాం, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఆ సైకిల్ ₹5,000 చెప్పారు. ₹5,000 చెప్పారు. మనకు రోజు సంపాదిస్తుంది ₹500. ఆ సైకిల్ కొనడానికి నా దగ్గర ఉన్నది ఎంత? బండి కొనడానికి వెళ్తే అక్కడ ₹1,00,000 చెప్పారు. మనకి నెల నెల ఎంత సంపాదిస్తున్నాం? 15,000 సంపాదిస్తున్నాం. ఆ ₹1,00,000 బండి కొనాలంటే నా దగ్గర ఉన్నది ఎంత? ఈ మందిరం కట్టాలంటే ₹3 కోట్ల ఖర్చు అయ్యేది, కానీ మనం ఇచ్చే దశం భాగం ఎంత? ₹500, ₹1,000, ₹2,000. మన దగ్గర ఉన్నది ఎంత కదా. ఈ ప్రశ్న మనందరికి వచ్చింది. ఎందుకంటే మనం దేని చూస్తున్నామంటే మన చేతిలో ఉన్నది చూస్తున్నాము. కానీ ఎలీషా అంటున్నాడు తన దాసుడితో, యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారు తినగా ఇంకా మిగిలి ఉండును. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కదా. వారు తినగా ఇంకా మిగిలి ఉండును. ఆయన అడుగు వారికి అందరికీ ధారాళముగా. ఆయన అడిగడిగి ఇస్తాడా? ధారాళంగా ఇస్తాడా? కొలిసి ఇస్తాడా? ధారాళంగా ఇస్తాడా? మామూలు కొలటం కదంట. ఆయన ఎట్లా కొలుస్తుంటండి? ఆనచి కుదిలించి దిగజారునట్లుగా. మీరు గమనించారా? ట్రైన్లో వెళ్ళేటప్పుడు అన్నీ అమ్మడానికి వస్తాయి. ఇండియాలో ఉన్న గొప్ప ఫెసిలిటీ ఇదే. అన్నీ అమ్ముతూ ఉంటారు. టీ కావాలంటే టీ ఇస్తారు, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు, ఇంకా టిఫిన్ కావాలంటే టిఫిన్ ఇస్తారు, ఇంకా మధ్యలో స్నాక్స్ కావాలంటే స్నాక్స్ ఇస్తారు, కురికురే కావాలంటే కురికురే వచ్చేది. ఇంకా అక్కడికి పల్లీలు, వేరుశెనక్కాయలు కావాలంటే వేరుశెనక్కాయలు ఇస్తారు కదండి. వేరుశెనక్కాయలు మన ముందే అమ్ముతూ ఉంటాడు, మన ముందే కొలుస్తూ ఉంటాడు. గిద్ద, ఈ గిద్ద అయితే ₹5, ఈ గిద్ద అయితే ₹10. మీకు ఏది కావాలండి? ₹10 దివయ్యా అన్న అనుకోండి, మన ముందు ఇట్లా పోసేస్తాడు కదా. ఆ గిద్దలో ఇట్లా పోసేస్తాడు. కానీ ఎంత టెక్నిక్ ఉందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ టెక్నిక్ ఉంది ఆయన దగ్గర.
ఏం చేస్తాడు, ఆ గిద్దలో అడుగు నుండే కాయలు ఏమో అడ్డంగా పెడతాడు దాంట్లో. పొడవాటు నిండి అడ్డంగా పడేస్తే ఇక లోపలికి వెళ్ళవు, మధ్యలోని స్టక్ అయిపోయి ఉంటాయి. కింద అంతా గుట్టి గాలే, పైన మాత్రం పేరుస్తా పైకి. ఇంకా కొసర 2 గాలేస్తున్నానండి అంటాడు. మనకు అసలు కంటే కొసర ముసరగా ముచ్చటగా ఉంటుంది కదా కదా. అవి వేసేసేసి మనకు మాయ చేస్తుంటాడు. ఆ కొసరగా, ఆ కొలత కాదు, దేవుడిచ్చే కొలత ఏంటండి, అడుగు వారికి అందరికీ ధారాళముగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలీషా అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా వీరందరూ తృప్తిగా తినగా ఇంకా మిగులును. మీరు ఏమేమి పనుల మీద దేవునికి అప్పగించుకున్నారో దేవుడు మీకు సెలవిచ్చిన ప్రకారముగా, అక్కడ ఏమంటున్నాడండి, నాకు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మనము ఏ పని చేసినా సరే అది దేవుని చిత్తానుసారమైన పని మనం చేయాలి. దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా ఇదిగో నేను ఈ పని ప్రారంభించాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తమైతే నాకు తెలియజేయను, నీ చిత్తమైతే నాకు బయలుపరచు ప్రభా, నీ చిత్తమైతే నాకు సహాయం చేయ ప్రభా. దేవుడు మనతో మాట్లాడితే ఆ కార్యము సంపూర్ణంగా సఫలమగునుగాక. ప్రభువా ఇదిగో మీరు చూపించారు దర్శనము, ఈ మందిర నిర్మాణము మీరు ఏర్పాటు చేసి నడిపించండి. మా దగ్గర ఉన్నది కొంచెమే, కానీ ఈ పని గొప్ప పని. మా దగ్గర ఉన్నది కొంచెమే, కానీ ఈ పని గొప్ప పని. మనము దేవునికి ఎప్పుడైతే సమర్పణ చేసుకొని ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తామో తప్పనిసరిగా ఆ కార్యాలు మన జీవితంలో సఫలమవుతాయి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మొదటి వచనాలను చదివితే, పేతురు గారు రాత్రి అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళాడు. వల వేశాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. 3వ వచనం చూడండి, ఆయన ఆ దోణిలలో సీమోను దిన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు రాత్రి అంతా కూడా మేము వలలు వేసాము, ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున, నీ మాట చొప్పున. ప్రభువా నేను ప్రయత్నం చేశా, ఒక స్థలం కొనుక్కుందామని చాలా చోట్ల, ఇటు రెడ్డిపాలెం వైపు కొంచెం రేటు తక్కువ ఉండేదేమో అని అక్కడికి వెళ్తే అక్కడ దొరకల, ఇటు శివనారాజు కాలనీకి వెళ్తే అక్కడ దొరకల, బ్రాడీపేటకి వెళ్తే అంత వెళ్ళే ధైర్యమే లేదు, లక్ష్మీపురంలో అడుగుపెట్టే అవకాశమే లేదు. మరి ఎక్కడ వెళ్ళాలి ప్రభు? ఈ రాత్రి అంతా ఊరంతా నెలలు సంవత్సరం అంతా వెతికాను, కానీ నాకు ఎక్కడ ఒక్క ప్లాట్ కూడా దొరకలేదు. ఇంత గుంటూరు విశాలమైన పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క స్థలం కూడా నాకు దొరకలేదు ప్రభు. కానీ ఇప్పుడు నీ మాట చొప్పున ఇదిగో నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను, ఇప్పుడు నా కార్యమును సఫలం చేయి. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? ఇదిగో పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, ఇదిగో అక్కడ శివనాగ దగ్గరికి వెళ్ళండి, మంచి ప్లాట్ చూపిస్తాడు అనుకోండి. అక్కడికి వెళ్ళి అయ్యా దేవుడు వెళ్ళమన్నాడు, ఒక ప్లాట్ చూపించండి, నీకు ఎంత కావాలనుకుంటున్నావు? నాకు 150 గజాలు సరిపోద్దేమో అనుకుంటున్నాను. ఇదిగో 150 కాదు, ఇక్కడ 200 ఉంది, ఇది మంచి బిట్టు, కార్నర్ బిట్టు, ఇది నీకు తక్కువ రేటుకి వస్తుంది అనగానే వెళ్ళి చూద్దాం పదండి. వెళ్ళగానే అక్కడ ఆ స్థలం చూడగానే ఆయనకు అనిపించింది, నాకు దేవుడు చూపించిన స్థలము ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము దేవుడు చెప్పిన మాట చెప్పున, మీరు వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యం చదివితే వాక్యం నుంచి వాగ్దానం దేవుడు మనకు దయచేయను గాక. రాత్రి మనం ఒక అంశం ధ్యానం చేసుకున్నాం కదండి. రాత్రి ఆల్నీటి ప్రార్థనలో ఒక అంశం మనం ధ్యానం చేసుకుందాం. ఏ అంశం అది? వర్ధిల్లుట. ఏమండి? వర్ధిల్లుట. మన జీవితంలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయాల్లో మనం వర్ధిల్లాలి? దేవుని మందిరంలో నాటబడితే మనము వర్ధిల్లుతాం. ఏ విషయాలు వర్ధిల్లాలండి? మనము వయసునందు, జ్ఞానమందు వర్ధిల్లాలి. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. ఇంకా మనం ఏ విషయాలు వర్ధిల్లాలి? దేవుని సన్నిధిలో మనము వర్ధిల్లటానికి ఏమేం చేయాలి అంటే, ఇదిగో దేవుని వాక్యమును దివారాత్రము
ధ్యానం చేయాలి, యెహోవాను ఆశ్రయించాలి, యెహోవా యొద్ద విచారణ చేయాలి. ప్రార్థనలో మనం దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మనను అన్ని విషయాలు వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇక్కడ ఎలీషా అలాగే యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు చేయటానికి ముందుగా దేవుని చిత్తము చొప్పుననే వారు అద్భుత కార్యాలు జరిగించారు. మనం కూడాను దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన మాట చొప్పున. పేతురు గారు వల వేసాడు, ఇప్పుడు రాత్రంతా వల వేసాడు కానీ ఒక చేప కూడా దొరకల. కానీ ఇప్పుడు ప్రభువా నువ్వు చెప్తున్నావు కనుక, ఇప్పుడు ప్రభు ఏమన్నా అంటే నీ ధోనిను, ఆ ధోనిలోకి ఎవరు ఎక్కారంటండి? యేసే ఎక్కాడు. అక్కడ అందరికీ జనులకి వాక్యం బోధించాడు. గమనించండి, ఆ ధోనె లోతునకు వెళ్ళబోయే ముందు యేసయ్యకి ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం. తన దగ్గర ఉన్నటువంటి ఆ పడవను పేతురు గారు ఎవరికి అప్పచెప్పేశారు? యేసు ప్రభు వారికి అప్పచెప్పారు. ఆయన పరిచర్య కోసం అప్పచెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిలబడిన స్టేజ్ ఏది? ఆ ధోనె. స్వార్థ చెప్పడానికి ఒక స్టేజ్ ఏదే అంటే ఆ ధోనిలో ఆ రోజున యేసు ప్రభు వారు కూర్చుండి వాక్యం చెబుతుంటే ప్రజలందరూ నిలబడి వాక్యము వినేవారు. ఈ రోజున పాస్టర్ గారు ఏం చేయాలి? కూర్చొని చెప్పాలా, నిలబడి చెప్పాలా? పాస్టర్ గారు పరిస్థితులు మారిపోయినాయండి, ఆయన కూర్చున్నాడు, అక్కడ వాళ్ళు నిలబడ్డారు. కానీ ఇప్పుడు మీరు నిలబడండి, మేము కూర్చుంటాం. కూర్చుంటే పర్వాలేదు, పడుకోకుండా. దేవునికి స్తోత్రం. కాలు చాపుకొని పడుకోకుండా, నిద్రపోకుండా, కుర్చీ కానుకొని నిద్రపోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటే అదే నాకు 10,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఆ ధోనిని ప్రభు వారి పరిచర్య కోసం అప్పగించాడు. ఎలీషాకి కానుకగా ఇచ్చినటువంటి ఆ రొట్టెలు కానీ ఆ ఫలములు కానీ ఎలీషా తిన్నాడా? ఏమండి, ఎలీషా దైవజనుడు తిన్నాడా? తినలేదు. కానీ మొత్తం కూడా ఎవరికి ఇచ్చేశాడు? ప్రజలకు ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన దగ్గర ఉన్నది దేవునికి ఇస్తామో దానిని ఆయన విరిచి మనకే వడ్డిస్తాడు. దేవునికి స్తోత్రం అండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాటిని విరిచి మనం ఏమిస్తామో దానిని తిరిగి మనకు ఆయన సహాయం చేస్తాడు. ఏమి ఇవ్వకపోతే ఆయన కూడా ఏమీ ఇవ్వలేడు. జాగ్రత్తగా గమనించాను. మీరు రొట్టెలు ఇస్తే మరలా ఆయన ఏం ఇస్తాడు? మనకి రొట్టెలు ఇస్తాడు. ఏమండి, మీరు దేవుని చేతిలో ఏం పెడుతున్నారో దానిని ఆయన అభివృద్ధిపరచి నీ జీవితాన్ని ఏం చేయాలనుకున్నాడు? అభివృద్ధిపరచాలి. నీ జీవితాన్ని అభివృద్ధిపరచాలి, నీ కుటుంబాన్ని అభివృద్ధిపరచాలి. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. మాకు నివాసముగా ఉన్నటువంటి ఈ స్థలం ఎలాగుంది? ఈ స్థలము ఇరుకుగా ఉన్నది. ఇప్పుడు దైవజనుడిని అడుగుతున్నారు, దైవజనుడా మాకున్న ఈ స్థలము ఇరుకుగా ఉన్నది, మాకున్న ఈ మందిరము ఎలా ఉంది? ఇరుకుగా ఉన్నది. ఈ సంస్కారార్థానికి ఆయా ప్రాంతాల నుంచి అందరూ వచ్చేసరికి ఈ మందిరము సరిపోవటం లేదు. అందుకని మాకు విశాల స్థలమును అనుగ్రహించి, ఈ ఇల్లు మాకు సరిపోవటం లేదు, మాకు విశాలమైన ఇల్లు కావాలి. వివాహమైనప్పుడు ఇద్దరే ఉన్నారు, భార్య భర్త, కాబట్టి ఈ 2 గదులు సరిపోయినాయి. కానీ ఇప్పుడు 2 పిల్లలు కలిగారు. ఆ పిల్లలు కలగడంతోనే ఇక ఏమైనాయి? ఇంట్లో సామాన్లను కూడాను అప్పుడు 2 కంచాలంటే ఇప్పుడు ఎన్ని కంచాలు అయినాయి? ఎన్ని అయినాయండి? 4 కంచాలు అయినాయి కదా. అప్పుడు ఒక బీరువా ఉంటే ఇప్పుడు ఎన్ని బీరువాలు అయినాయి? బట్టలన్నీ. భర్తకు ఒక బీరువా, భార్యకు ఒక బీరువా, అమ్మాయికి ఒక బీరువా, అబ్బాయికి ఒక బీరువా. మాకున్నది ఇప్పుడు ఎలాగైపోయింది? ఇరుకైపోయింది. మాకున్నది ఇరుకైపోయింది. అప్పుడు ఒక మంచం ఉంది, కానీ ఇప్పుడు 4 మంచాలా? ఇప్పుడు 4 మంచాలు అయిపోయినాయి అంట. ఇప్పుడు ఏమైపోయింది? ఇరుకైపోయింది. మాకున్నది ఇరుకైపోయింది. కాబట్టి మాకు విశాలమైన ఇల్లు కావాలి. దైవజనుడు మీరు వెళ్ళి ఆ మ్రానులు తెచ్చుకొని మీరు చక్కగా ఇల్లు కట్టుకొని నివాసం చేయండి. దేవునికి స్తోత్రం అండి. దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? అభివృద్ధిపరచాలి.
అద్దెంట్లోనే నీవు నివసించడం జీవితకాలము, అద్దె ఇంట్లోనే నీ జీవితం కొనసాగించడం దేవుని చిత్తము కాదు. అద్దె ఇల్లు కొద్ది కాలం వరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత గృహములు ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇరుకిల్లు కొద్ది కాలమే, ఇరుకిల్లు కొద్ది కాలమే, విశాలమైన గృహములు మనకు దేవుడు దయచేయను గాక. సైకిల్ మీద భార్య భర్త వచ్చారు. నేను అంటే పాస్టమ్ గారు, నేను మాట 90వ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది. 94వ సంవత్సరంలో వివాహం అయింది. ఆ 93వ సంవత్సరం నుంచి నేను దేవుని సేవ చేస్తా ఉన్నా. 94వ సంవత్సరంలో మా వివాహం అయినప్పుడు నాకు ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద నేను పాస్టమ్ గారు వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు ఏం లేవు, దేవునికి స్తోత్రం. ఆ సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తూ ఉంటే దేవుడు మాకు కుమారుని ఇచ్చాడు, పెద్ద బాబు మోజెస్ ఇచ్చాడు. ఆ తర్వాత కుమార్తె ఇచ్చాడు. ఇప్పుడు మాకు సైకిల్ ఏమైపోయింది? ఇరుకైపోయింది. ఏమండి, సైకిల్ ఏమైపోయింది? ఇరుకైపోయింది కదా. అలాగనే మన జీవితంలో, మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో, మన బిడ్డల బ్రతుకుల్లో చాలా అవసరమైనవి ఉన్నవి. చిన్నప్పుడు ఆ ఎల్కేజీకి వెళ్ళేటప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పిల్లలకి? 1, 2 ఉంది కదండి. చిన్న ముచ్చటగా ఒక బ్యాగ్ అది తీసుకొని పోయారు. కానీ క్లాస్ పెరిగే కొద్దిగా బుక్స్ పెరగట్లేదా? బ్యాగ్ ఏమైపోయింది? ఇరుకు అయిపోయింది. అందుకని ఏం చేయాలి? మళ్ళీ పెద్ద బ్యాగ్ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నప్పుడు చిన్న చిన్న గౌన్లు పెట్టాము, చిన్న చిన్న ప్యాంట్లు షర్ట్లు పెట్టాము. కానీ అప్పుడు పెద్ద అయ్యేసరికి ఏమైంది? ప్యాంట్లు ఇరుకు అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సైజు పెంచుకోవాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో ప్రభు విశాలపరచును గాక. దావీదు గారు ప్రార్థన చేశారు, ఇరుకునందుండి నేను దేవునికి మొరపెట్టగా విశాల స్థలములో ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా
కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.